సో 'గేమ్ చేంజర్' మూవీ డే 3 కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి. ఈరోజు వరల్డ్ వైడ్‌గా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వచ్చినాయో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్‌లో 'త్రిబుల్ ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఈ మూవీ అయితే తీశారు. ఇక జనవరి 10న అయితే రిలీజ్ అయింది. 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన 'గేమ్ చేంజర్' తన ఊపును అలాగే కంటిన్యూ చేసిందా? ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక 'గేమ్ చేంజర్' మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే 8 కోట్లు అయితే వచ్చినాయి. తమిళనాడులో అయితే ₹1,00,00,000 వచ్చినాయి. ఇక హిందీలో అయితే 8 కోట్లు వచ్చినాయి. కర్ణాటక, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మాత్రం 30 లక్షలు వచ్చినాయి. ఇక ఓవర్సీస్‌లో 2 కోట్లు చొప్పున మొత్తంగా 19 కోట్ల వసూలు సాధించి వీకెండ్‌ని అయితే ముగించాడు రామ్ చరణ్. ఇక 'డాకు మహారాజ్' నుంచి పోటీ ఎదురవుతుండగా మంగళవారం విక్టరీ వెంకటేష్ వస్తున్న మూవీ వచ్చేస్తుంది, యాక్ట్ చేసిన మూవీ. అదే సంక్రాంతికి వస్తున్నాం. సో వీటికి తోడు హిందీలో 'పుష్ప 2' ఇంకా తగ్గలేదు. 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ని యాడ్ చేయడంతో అల్లు అర్జున్ మరింత బలం పుంజుకున్నాడనే చెప్పొచ్చు. మరి టఫ్ ఫైట్‌లో 'గేమ్ చేంజర్' ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. సో దాదాపు అంటే కలెక్షన్స్ 500 కోట్లకి 186 కోట్లు, ఇక మూడో రోజు 46 కోట్లు అంటే చూద్దాం మరి ఎంత రాబడుతుందో. సో ఇంకా వీకెండ్ అయితే ముగిసింది. ఇక నుంచి సంక్రాంతి సీజన్ కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచే ఇది మరింత పుంజుకోవాలి. ఇక తెలుగు రాష్ట్రాలంటే సంక్రాంతి కానుకైతే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ మూవీకి అయితే వెళ్తారు. సో ఇది ఈరోజు డే 3 కలెక్షన్ వివరాలైతే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.